హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. హెల్తీ అండ్ టేస్టీగా పంచదార, బెల్లం లేకుండా హై ప్రోటీన్ ఇచ్చే లడ్డూని రోజుకి ఒక్కటి తింటే చాలండి. ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇలా చేసి పిల్లలకి పెట్టండి. డ్రై ఫ్రూట్ లడ్డూని ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ లడ్డు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సన్ఫ్లవర్ గింజలు 100 గ్రాములు, గసగసాలు 50 గ్రాములు, పుచ్చపప్పు 100 గ్రాములు, పంకిన్ సీడ్స్ 100 గ్రాములు, నువ్వులు 250 గ్రాములు, పిస్తా 100 గ్రాములు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కాజు 100 గ్రాములు, బాదం 100 గ్రాములు. ఇక్కడ నేను పొట్టు తీసి వాడుకున్నానండి, మీకు మీ ఇష్టం. ఖర్జూరం 250 గ్రాములు, కిస్మిస్ 100 గ్రాములు, అంజీరు 100 గ్రాములు, గీ తగినంత. ముందు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 250 గ్రాములు నువ్వులు వేసి దోరగా వేపుకోవాలి. నువ్వులు బాగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుందండి, లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా నువ్వులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ నడుముకి చాలా మంచిది. అందుకోసమని నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రై అయిన నువ్వుల్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి, గీ మెల్ట్ అయ్యాక సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేయాలి. సన్ఫ్లవర్ సీడ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ సన్ఫ్లవర్ గింజల్ని కట్ చేయట్లేదండి, దాన్ని డైరెక్ట్గానే యూస్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి పంకిన్ సీడ్స్ని యాడ్ చేద్దాం. ఈ సీడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది. దీనికి పక్కన ఉంచుకుందాం తీసేసి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ఇప్పుడు పుచ్చపప్పుని యాడ్ చేసుకుందాం.
దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చుపప్పు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి గీ మెల్ట్ అయ్యాక ఇందులో పిస్తా పప్పుని యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పిస్తా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో బాదం పప్పుని యాడ్ చేద్దాం. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. బాదం ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ అండి, అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వకపోతే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. స్లో ఫ్లేమ్లో నీట్గా ఫ్రై చేసుకుందాం. నాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి 2.5 అవర్స్ పట్టింది. జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే గసగసాలు యాడ్ చేసుకుందాం. గసగసాలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. గసగసాలు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఖర్జూరాన్ని యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి గీ మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో అంజీర్, కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డేట్స్ని కూడా యాడ్ చేద్దాం. అండ్ కిస్మిస్ ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు, పంకిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుంటూ గసగసాలు కూడా యాడ్ చేసుకుందాం. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చేతికి బాగా శుభ్రం చేసుకొని నెయ్యి రాసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ చూసుకొని కలపాలండి. నా చేయి బాగా కాలింది. ఇలా ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా లడ్డూల్లా చేసుకొని నేను ఇక్కడ చిన్న సైజ్ చుట్టుకుంటున్నానండి. మీరు మీ ఇష్టం సైజులో. బాగా కాలిపోతుంది, వేడివేడిగా ఉంది. వేడివేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకుంటే బాగా వస్తాయి, లేదంటే అసలు చుట్టుకోవు, లడ్డూల్లా అవ్వవు. ఇలా అన్నిటినీ చుట్టుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చాక ఒక బాక్స్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి. ఈ 3 months వరకు స్టోర్ అయి ఉంటాయండి. ఇది రోజుకి ఒకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకుంటే ఆ రోజుకి కావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని డైలీ ఒకటి తింటూ ఉండండి. మీ హెల్త్ విషయాల్లో మీరే చేంజెస్ చూస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.